కరకురాతి గుండెల్లో రగులుతున్న మంటల్లో మాడి మషైపోయెనమ్మని గూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకునేవాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా, ఎగిరిపోవేయాడికైన కోయిలమ్మా. మిత్రులారా, మరి 2 రోజుల క్రితం మణిపూర్లో జరిగినటువంటి ఒక అమాననీయమైన ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. అటువంటి సంఘటన మన భారతదేశంలో జరగడం అత్యంత బాధాకరం. ఒక పక్క అంతరిక్షంలోకి చంద్రయాన్ లాంటి రాకెట్లను ప్రయోగిస్తున్నటువంటి దేశంలో, ఈ దేశంలో కులాల పేరు మీద మతాల పేరు మీద కుంపట్లు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఈ దేశంలో ఉండడం అత్యంత దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. మరి ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. మరి ఈ సంఘటనకు కారణమైనటువంటి నేరస్తుల్ని దాదాపు 2 నెలలుగా కాపాడుతున్నటువంటి ఒక దరిద్రమైన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అనేటటువంటి ఒక చెత్త ముఖ్యమంత్రిగా ఈ దేశంలో మిగిలిపోయిండు. మరి ఈ సంఘటన మే 4 తారీఖు జరిగితే, మరి మే 12 తారీఖు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితే దాదాపు 2 నెలలుగా నేరస్తుల్ని అరెస్ట్ చేయకపోవడం దేనికి సంకేతమో భారతదేశ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ముఖ్యంగా 2 వర్గాలకు ఇష్యూ నడుస్తుంది. ఒకటి మైటీ తెగ, మరొకటి నాగా కుక్కీకి సంబంధించినటువంటి 2 జాతుల మధ్య ఈరోజు అక్కడ అల్లాలు జరుగుతున్నాయి. మరి మెజార్టీ ప్రజల వైపు ముఖ్యమంత్రి గారు కొమ్ము కాయడం, ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తుంగల దొక్కి ఒక మతవాదులకు ఈ రకంగా విద్వేషాలని రెచ్చగొట్టి ఒక వర్గం మీద దాడులు చేసి అత్యాచారాలు చేసి అర్ధనగ్నంగా వీధుల్లో ఊరేగించడం దేనికి సంకేతం ఒకసారి ఆలోచన చేయండి. ఇద్దరు అమ్మాయిలను ఈ రకంగా వివస్త్రాలను చేసి రోడ్ల మీద ఊరేగిస్తుంటే ఈ ఘటనను అడ్డుకున్నటువంటి తన సోదరుణ్ణి, తన తండ్రిని దారుణంగా చంపి పైశాచిక ఆనందం పొందినటువంటి దొంగలకా మీరు కొమ్ము కాస్తుంది. ఈరోజు ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది. మరి దేశ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దేశ సమగ్రత కన్నా, దేశ భద్రత కన్నా, ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడకుండా తన పార్టీ సిద్ధాంతాల కోసం తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇటువంటి చిల్లర మల్లర పనులు చేస్తూ దేశంలో మతాల మధ్యన కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ రకంగా ఇటువంటి చర్యలకు పాల్గొంటున్నాడని స్పష్టంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా ఇటీవల మధ్యప్రదేశ్ లో ఒక బీజేపీ నేత ఒక దళిత యువకుని మీద మూత్రం పోసిండు. అదే విధంగా గతంలో మరి ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్ అనే ఒక గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని మొత్తం అత్యాచారం చేసి అంతమొందించుండు బీజేపీ ఎమ్మెల్యే. మరి వీటన్నిటికీ గురువైనటువంటి నరేంద్ర మోడీ గారు మరి తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాత్ లో గోద్రా అల్లర్లు సృష్టించి దాదాపు 1500 నుంచి 2000 మంది అమాయకుల్ని పొట్టున పెట్టుకున్నది నిజం కాదా? వీటన్నిటికీ కారణం నరేంద్ర మోడీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, మరొక వర్గం మీద దాడి చేయడమే అని మేము స్పష్టంగా అర్థమవుతున్నది. మరి వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడో స్వతంత్రం రాకన్నా ముందు దేశంలో జరిగినటువంటి వివిధ అరాచకాలను మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి ఈ దేశం మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి ఇటువంటి సంఘటనలకు కారణమవుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
ఒక రాష్ట్రం ఎన్నికల కోసం కాశ్మీర్ ఫైల్స్ అనేటటువంటి ఒక చిల్లర సినిమా తీసి దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టిండు. ఇటీవల కర్ణాటక ఎన్నికల కోసం కేరళ స్టోరీ అనే మరొక సినిమాని తీసుకొని వచ్చి కర్ణాటకలో లబ్ధి పొందాలని చూస్తే కర్ణాటక ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని 100 అడుగుల గోతి తీసి పాతి పెట్టింది నిజం కాదా? మరి రాబోయే 2-3 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఎప్పుడో జరిగినటువంటి రజాకార్ల అరాచకాలను మరొకసారి సినిమా రూపంలో తీసుకొని వచ్చి మరొకసారి విద్వేషాలు రెచ్చగొట్టి అంతిమంగా బీజేపీ ఓట్లు దండుకోవాలనుకోవడం అత్యంత దుర్మార్గం. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ సంఘటనలన్నింటినీ ఉదాహరణ తీసుకొని వచ్చి కొందరు చిల్లర మల్లరగాళ్ళు రెచ్చిపోయి దేశంలో ఇటువంటి సంఘటనలకు పూనుకొని దేశంలో అలజడిని సృష్టించి ఈ దేశాన్ని మరో పాకిస్తాన్ గా మరో ఆఫ్ఘనిస్తాన్ గా మార్చాలనుకుంటున్నాడా ఈ బీజేపీ ప్రభుత్వం? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంత జరుగుతున్న నిమ్మకు నీరెత్తనట్లు ఉండడం, ఒక వర్గానికి కొమ్ముగాయడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఇంత జరిగితే మరి ట్విట్టర్ అనేటటువంటి ఒక సంస్థ ఈ మణిపూర్ లో జరిగినటువంటి ఇష్యూని బయటికి తీసుకొని వస్తే 2 నెలలుగా వీరు కప్పిపెట్టినటువంటి ఇష్యూని ఈ రోజు ఆ సంస్థ బయటికి తీసుకొని వస్తే ఈ దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని అరాచక శక్తులు చేస్తున్నటువంటి కుట్రలను ఇటువంటి ఒక అసాంఘిక కార్యక్రమాలను దేశం ముందుకు తీసుకొని వస్తే ఆ సంస్థలను బ్యాన్ చేయడం, 2 నెలలుగా మణిపూర్లో ఇంటర్నెట్ బంద్ చేసి మీరు ఎటువంటి అరాచకాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రతిపక్ష నాయకుడు ఒక ఎంపీ మణిపూర్కి వెళ్తే అక్కడ అడ్డుకొని ఆయన పర్యటనను సరిగా చేయకుండా చేసింది మీరు కాదా? ఈ రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థను మొత్తం తుంగల దొక్కి మీడియా సంస్థలు మొత్తం మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇటువంటి అరాచకాలు చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో 100 అడుగుల గోతి తీసి పాతి పెడతారని మరొకసారి హెచ్చరిస్తూ నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు ఒక విషయం చెప్పింది. ఈ ఇష్యూని మేము సీరియస్ గా తీసుకుంటున్నాము. ఈ సామాజిక మాధ్యమాలలో ఈ ఎవరైతే సర్క్యులేట్ చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని మరొకసారి ప్రభుత్వానికి మీరు వంత పడుతున్నట్లు అనిపిస్తుంది. న్యాయ వ్యవస్థ కూడా ఇదే సామాజిక మాధ్యమం ఈ ఇష్యూని బయటికి తీసుకురాకుంటే ఇటువంటి అరాచకాలు దేశంలో ఇంకా చాలా జరగడానికి అవకాశం ఉంటది. కావున ఇకనైనా ఇటువంటి దొంగల మీద, లంగల మీద, దేశ ద్రోహుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇటువంటి సంఘటన కారణమైనటువంటి దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఆ సంఘటనలో అశువులు బాసినటువంటి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.